హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీడిఎఫ్ రాజా. సో ఏపీ ఎంప్లాయీస్ మరియు ఉద్యోగులు, పెన్షనర్లు, ఇక విద్యార్థులకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ న్యూస్ అనేది కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటుంది. సో దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుందండి, నోటిఫికేషన్ రూపంలో అయితే పొందగలుగుతారు. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. మోడల్ స్కూల్స్లో ఆదర్శ పాఠశాలల మోడల్ స్కూల్ అన్న ఆదర్శ పాఠశాలను ఒకటే అండి. 6వ తరగతి ప్రవేశాలండి. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అసలు ఆ పాఠశాలలు ఎక్కడున్నాయి, మన డిస్టిక్లో ఉన్నాయా లేవా, ఎన్ని ఉన్నాయి, సో ఈ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాము. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తోటి విద్యార్థులకైతే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. మోడల్ స్కూల్స్ అంటే ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ఎంట్రన్స్ ప్రవేశాలండి. 6th క్లాస్ సంబంధించి అప్లికేషన్ వచ్చేసి ఈ నెల ఎండ్ వరకు అయితే ఉండబోతోంది. పరీక్ష ఫీజు వచ్చేసి ఓసీ బీసీ వారికి అయితే రూ. 150, ఎస్సీ ఎస్టీ వారికి అయితే రూ. 70. ఇక పరీక్ష ఎగ్జామ్ తేదీ వచ్చేసి April 21 అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీరు రిజిస్టర్ చేసుకోవాలి అంటే apms.apcfss.in ఈ వెబ్సైట్లో అయితే బాగా గుర్తుపెట్టుకోండి. apms.apcfss.in ఈ వెబ్సైట్లో అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి 6th క్లాస్ ఎగ్జామ్స్ కోసం, ప్రవేశం అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం. మోడల్ స్కూల్స్ లిస్ట్ ఒకసారి చూద్దామండి. ముందుగా శ్రీకాకుళం జిల్లా చూసుకున్నట్లయితే మనకు ఈ స్క్రీన్ మీద ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఈ అన్ని చోట్ల కూడా మనకు ఏపీ మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయి 6th క్లాస్ సంబంధించి. ఒకసారి వీడియోని పాస్ చేసి చదువుకోగలరు. ఇక విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే మనకు ఈ కింద చూపిస్తున్నదండి. ఓకే అండి, చూడండి. విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ ప్లేస్లలో కూడా అంటే అయ్యప్ప నగరు, అర్ధనాపురము, సో కోట, ఈ ఊర్లలో అన్నీ కూడా మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఇక విశాఖపట్నం జిల్లాకు వచ్చినట్లయితే మురపాక, మాచర్ల, తెగద, పట్టిపల్లి, వీములపూడి. ఇక తూర్పు గోదావరిలో శంఖవరం, హంసవరం. కృష్ణా జిల్లాలో ఈ 2 చోట్ల ఉంది. ఇక గుంటూరు సంబంధించి దుర్గి, కారెంపొడి, ఈ తదితర ఈ ఊర్లలో అయితే ఉంది. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి శాంతిపురం, కనిగిరి, మిట్టమిడిపల్లి, సో మిగతా తదితర చోట్ల అయితే ఉంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒట్టూరు, కొండాపురం, కలిగిరి, దుత్తలూరు, సీతారామపురం, వెంకటగిరి, మామిళ్ళపురం. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ చోట్ల అయితే ఉందండి. కడప జిల్లా సంబంధించి ఎల్లార్పల్లి, చిన్నమండ్యం, రాయచోటి, రామపురం, పుల్లంపేట, కాజీపేట, వల్లూరు, నర్సాపురం, సంబేపల్లి, పెనగలూరు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం చూసుకున్నట్లయితే 155 పాఠశాల జాబితాల లిస్ట్ అండి ఇది. సో అనంతపురం జిల్లాలో అయితే తాడిపత్రి, యాడికి, పుట్లూరు, సో ఈ విధంగా అయితే ఉంది. అత్యధికంగా కర్నూలు డిస్టిక్లో అయితే ఎక్కువగా ఈ ఏపీ మోడల్ స్కూల్స్ అయితే మనము చూస్తున్నాము. సో ఇది అండి ఈ ఏపీ మోడల్ స్కూల్స్లో మనకు అందించే సిలబస్ కానీ ఏదైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ సిలబస్ అయితే ఉంటుందండి. సో కాబట్టి ఇందులో సీట్ దొరకడమే కష్టము. కాబట్టి మంచి విద్య, మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మరియు ఎలిజిబుల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చూద్దామండి. apms.apcfss.in అనే వెబ్సైట్లో తప్పకుండా అయితే లాగిన్ అయ్యి అప్లై చేసుకోండి. సో ఇలాంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ తాజా సమాచారం కోసం ఏపీ ఉద్యోగ పెన్షన్లు, అలాగే స్టూడెంట్స్కి సంబంధించిన కాలేజీ రిజల్ట్స్, టైం టేబుల్, హాల్ టికెట్ సంబంధించిన సమాచారం కోసం మన పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.